నెక్ పెయిన్కి సాధారణంగా కారణాలు ఏముంటాయంటే చాలా సాధారణంగా వచ్చే రీజన్ ఏంటంటే ఓవర్ యూస్ అని చెప్తాము. అంటే ఎక్కువసేపు మనం ఒకే పొజిషన్లో కూర్చుని ఒక స్క్రీన్ని చూడడం వల్ల కానీ, లేకపోతే ఒక డ్రైవర్ ఎక్కువసేపు ఒక డ్రైవింగ్ రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కానీ ఓవర్ యూస్ ఆఫ్ ద నెక్ మజిల్స్, ఈ నెక్ మజిల్స్ అనేవి ఓవర్ యూస్ అవడం వల్ల ఈ పెయిన్ వస్తుంది అనమాట. ఇది సర్వసాధారణంగా వచ్చే రీజన్. ఇది కాకుండా కామన్గా నెక్స్ట్ కామన్ రీజన్ తర్వాత వచ్చే రీజన్ ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్తాము. ఎవరైతే ఎక్కువసేపు స్క్రీన్ చూసే వర్క్ ఉంటుందో, లైక్ ఐటీ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేకపోతే బ్యాంక్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, వీళ్ళకి ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ 8 hours 10 hours వాళ్ళు కంటిన్యూస్గా స్క్రీన్ చూస్తారు. వితౌట్ బ్రేక్ వాళ్ళు చూడడం వల్ల ఈ బోన్స్ మధ్యలో ఉన్న చిన్న డిస్క్ అని చెప్తాము, ఆ డిస్క్ అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి నెక్ పెయిన్ వస్తుంది. ఇది సెకండ్ కామన్ రీజన్. మూడోది ఏంటంటే చాలాసార్లు ఇక స్ట్రక్చరల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ రిబ్స్, ఈ వెర్టిబ్రే అనే లేకపోతే వెన్నుముక్క అని చెప్తాము, ఈ బోన్స్కి చిన్న చిన్న ఎక్స్టెన్షన్స్, ఎక్స్ట్రా బోన్స్ రావడం వల్ల కూడా పెయిన్ రావచ్చు. బట్ ఇది చాలా అరుదైన కారణం. ఇవి సాధారణంగా రీజన్స్. ఈ కారణాల వల్ల మెడ నొప్పి సాధారణంగా రావచ్చు.